మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 23 అధ్యాయం 1 నుంచి 12 వచ్చిన వరకు ఉన్న ఇదొక పేర. ఇందులో ప్రభు మాట్లాడిన మాటలు వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు మీరు చెయ్యకండి, వాళ్ళు చెప్పిదిరే కానీ చెయ్యరు అన్న అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. అంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఎవరైతే హెచ్చించుకుంటున్నారో ఈ భూలోకంలో, ఎవరైతే దేవుని యొక్క సింహాసాన్ని కాదు, మాకు మా యొక్క స్వంత నీతే, మా యొక్క స్వకీయ ఆలోచనే మంచిది అని ఎవరైతే అంటున్నారో, దేవుని యొక్క సింహాసనము ముందు, దేవుని యొక్క దైవ కుటుంబాన్ని ముందు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మాటలు తెలియపరచడానికి ఇంచుమించు సంఘంలో ఇంకా ఇటువంటి వాళ్ళు కూడా, ఇటువంటి తత్వం కలిగిన సహోదరులు కూడా ఉన్నారు. కాబట్టి సంఘం ఎత్తబడాలంటే, సంఘం ఆయన యొక్క రూపురేఖలుగా మార్చబడాలంటే, ఎలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయంలో అది కలంకమైనను ముడతైన లేకుండా తన స్వరక్తాన్నిచ్చి దాన్ని పరిశుద్ధపరిచారో ప్రభు, ఆ పరిశుద్ధతకు తగినట్టుగా వీరు లేకపోగా పైపెచ్చు వీరి యొక్క ఆలోచనలో మనం చేరకూడదు, వారి యొక్క స్థితిలో మనం చేరకూడదు. అందుకనే మత్తయి సువార్త 1 నుంచి 12 వచ్చిన వరకు మనం మాట్లాడుకుంటే ఇది పార్ట్ 2లో సి, పార్ట్ ఏ, పార్ట్ 2 ఏ మాట్లాడుకున్నాం, పార్ట్ 2 బి మాట్లాడుకున్నాం, పార్ట్ 2 సి ఇది అనమాట. దీన్ని అలాగా పాయింట్ వేజ్గా మనం మాట్లాడుకుంటే వినటానికి మీకు బాగుంటుంది, ఎక్కడైనా నోట్స్లో రాసుకుంటా కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ఇంక మనం ఈ యొక్క వాక్య ధ్యానానికి వెళ్దాం. ప్రభు దగ్గర నుంచి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని నాతో అందరూ ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా కన్న తండ్రి, ఇదిగో ఇలా నిలబడటానికి మీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. మరి ఈ మాటలు ఎలా నేను వీళ్ళకి చెప్పాలో, వాళ్ళు నేను మా దైనందిన జీవితంలో ఎలాగ మేము మీరు వచ్చి రాకడ వరకు ఎలాగా భూలోకంలో ఉండాలో అట్టి కృప, అట్టి ఆలోచన, అట్టి ఉద్దేశం మాకు నేర్పిస్తారని చెప్తున్న నాకు బలాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తారని, ఎవరైనా బలహీనంగా ఉంటే ఇప్పుడే వాళ్ళని బలపరుస్తారని, మీ చిత్తాన్ని బట్టి సేవకులు అందరి నిమిత్తం కూడా కృప చూపిస్తారని, విశ్వాసాల నిమిత్తం కూడా కృప చూపిస్తారని ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ మా రాజును, మా ప్రభువును, రక్షకుడైన యేసు పరిశుద్ధమైన విలువైన నామాన్ని బట్టి అడుగుచ్చినాను నా కన్న తండ్రి, ఆమేన్. రైట్, ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్దాం. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఇది 1 నుంచి 12 వరకు ఉన్న విషయాలు. లాస్ట్ విషయాల్లో మనం టైటిల్గా తీసుకున్నాం, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అంటే ఈ పదం ఎందుకని ఇక్కడ యేసుప్రభు గారు మనం మాట్లాడారంటే, వాళ్ళు హెచ్చించుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, తాము లోబడకుండగానే ఇతరులను లోబడవాలని అధికారం చూపిస్తున్నారు. అర్థమైందా? మీకు చాలామంది కనపడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు, మనకి ఇటువంటి సహోదరులు మనకు చాలామంది కనపడతారు. ఆయన అసలు వాక్యం ప్రకారంగా జీవించడండి. ఆయన మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందని మనలో మనం మాట్లాడుకుంటున్నాం. అది నిజమే, వాస్తవమైన మాటే. మనలో మనం చర్చించుకోవాలి. ఒక వ్యక్తి కోసం దేవుడిచ్చిన జ్ఞానం బట్టి ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఉన్నాడంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడంటే, ఆత్మ సంబంధమైన సహోదరులు ఎలాగా దేవుని వాక్యాన్ని ఎలాగా డిస్కషన్ చేసుకుంటామో అలాగే మనము దేవుని వాక్యాన్ని నెమరవేసుకోవాలి. అసలు ఆయన దేవుని వాక్యంలో ఉన్నాడా, దేవుని వాక్యంలో లేడా అన్నది మనము గమనించాలి. కాబట్టి ఇది పార్ట్ 2C కాబట్టి ఇంకా త్వరగా నేను వెళ్తున్నాను. మొదటి విషయం ఏంటంటే, వాళ్ళ విషయం ఏంటంటే, వాళ్ళు తాము లోబడకుండగానే, తామంటే పరిచయులు శాస్త్రులు ఉన్నారు ఇందులో, లోబడకుండగానే ఇతరులను లోబడవాలని చెప్తారనమాట. అందుకనే
పార్ట్ 2 1లో ఈ మాటను మీకు చెప్తున్నాను. ఇందులోనే ఒకసారి మనం వాళ్ళ యొక్క ఉద్దేశానికి వెళ్ళినట్లయితే ఉద్దేశం బాలేదు. వారి ఆలోచనలకు వెళ్ళినట్టు వాళ్ళ ఆలోచన కూడా బాలేదు. అందుకనే ప్రభు చెప్తున్నారు మొదటి విషయాన్ని అది మీరు గుర్తించుకుని రెండో విషయం ఏంటంటే వారి ఉద్దేశం బాలేదు, వారు ఆలోచన బాలేదు, పైపెచ్చు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారు. దేవుని రాజ్యము కట్టవలసిన వీరు, ఉపదేశకులైన వీరు దేవుని రాజ్యాన్ని మూసివేస్తున్నారు ప్రజల ముందు. అందుకనే ఇక్కడ అంటారు చూడండి, అయ్యో 15వ వచనంలో 13వ వచనంలో ఒక పాయింట్ చూడండి. మత్తయి సువార్త 23:13 వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించిన వారిని ప్రవేశింపనియ్యరు. అంటే తాము లోబడకుండగానే ఇతరులు లోబడి వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనం ఈ రోజుని ఏం నేర్చుకుంటున్నామంటే ఇటువంటి వాళ్ళు సంఘములో ఉన్నారా అంటే సంఘములో కనబడతారు, వాళ్ళు ఎత్తబడరు. అందుకనే బుద్ధిగల కన్యకలు మీరు ఉదాహరణ తీసుకుంటే 5గురేమో సంపూర్ణమైన ఆలోచన కలిగి ఉన్నారు. నూనె సంపాదించుకుని, పరిశుద్ధాత్మను సంపాదించుకుని, పరిశుద్ధాత్మ యొక్క తోడులో వాళ్ళు నడుస్తుంటే 5గురు బుద్ధిహీనులుగా కనబడుతున్నారు. అంటే వీళ్ళు దేవునికి లోబడకుండానే పక్కవారిని లోబడమంటున్నారు. అంటే మన సంఘములో 2 జనాంగాలు చూస్తాం. దేవునికి లోబడిన వారు ఎత్తబడతారు, దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఆ టైప్ అన్నమాట వీళ్ళు. అర్థమవుతుందా? పార్ట్ 2Cలో తగ్గించి గుణం లేరు, ఇల్లు హెచ్చించి గుణంలో ఉన్నారు. అందుకనే యేసుప్రభు గారు చెప్తున్నారు ఒక మాట. మనం మత్తయి సువార్త 2వ పాయింట్లో ఉన్నాం కాబట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీరు 25 కానించి 30 వరకు రాసుకోండి. 26 వచనం, అవును తండ్రి, ఇలా చేయటం నీ దృష్టికి అనుకూలమే. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడనో కుమారుని ఎరగడు. ఇక్కడున్న మాట అండి ఇది. తర్వాత కుమారుడు గాకను, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించినో వాడుగాక మరి ఎవడను తండ్రిని ఎరగడు. చూడండి, కుమారుడు ఎవనికి అంటే ఆయన యొక్క సాక్ష్యంగా నువ్వు కలిగి ఉన్నట్లయితే, కుమారుడు ఎవనికి ఆయనను అంటే తండ్రిని పరిచయను ఉద్దేశించునో వాడు కాక మరి ఎవడను తండ్రిని ఎరగడు. అందుకని ప్రయాసపడే భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎవరు విశ్రాంతి కలగజేయలేకపోయారు? పరిసయ్యులు కలగజేయలేకపోయారు, శాస్త్రులు కలగజేయలేకపోయారు. అల్టిమేట్గా దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు మూసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సంగతులను నేర్చుకుని ఇప్పుడు సంఘములో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన పట్ల మనం దూరంగా ఉండాలి. నేను అందుకని సామెతల గ్రంథానికి తీసుకెళ్తాను. ఇది 2వ పాయింట్గా మీరు గుర్తించుకోవచ్చింది. ద సేమ్ టైం 3వ పాయింట్ ఏంటంటే వారి ఆలోచనలు బాలేదండి. అందుకే కీర్తనకారుడు దావీదు గారు అంటారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటాడండి. ఇలా పాపుల మార్గాన్ని నిలవక అంటారండి ఆయన. అపహాసకులు కూర్చుండిన చోటు నువ్వు కూర్చుండక అంటాడండి ఆయన. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడవుతాడు, చెక్కుకుంటూ ఉంటాడు, రూపములకు మార్చుకుంటూ ఉంటాడు ఆయన. అలా మనము ఆయన యొక్క కృపను బట్టే వెళ్ళాలి, ఆయన ప్రేమను బట్టే మనం వెళ్ళాలి, ఆయన ఆలోచన బట్టే వెళ్ళాలి. ఇక్కడ 3వ విషయంలో ఈ విషయాలు నేను చెప్తున్నాను.
ఇంకా నాలుగో విషయం, మన జీవితంలో వాళ్ళ యొక్క మన జీవితం ఎలాగా వాళ్ళకి దూరంగా ఉండాలన్నది నేను చెప్పి, ఇక్కడున్న 2 పదాలు నాలుగో విషయంలో యేసుప్రభు గారు మనకి హెచ్చరిస్తున్న పదం, అప్పుడు శిశువులకి చెప్తున్న పదాలు నేను చదువుతాను. ఇప్పుడు మన సంఘంలో ఎలా అప్లై చేసుకోవాలన్నది చెప్తాను. మనం ఎలా నడవాలో అన్నది కూడా నేను చెప్పి ముగిస్తాను. యేసుప్రభు గారు శిశువులకి ఏం చెప్తున్నారో నేను చెప్తాను. ఏమండి? తర్వాత మన సంఘంలో ఎలా ఉండాలో చెప్తాను. తర్వాత తర్వాత మన జీవితంలో ఎలా నడుచుకోవాలి వాళ్ళతో అన్నది కూడా నేను చెప్తాను. 4వ పాయింట్లో 3 విషయాలు చెప్తాను నాన్న. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మాట్లాడారో చెప్తాను. అది చూడండి, 4వ వచనం చూడండి. మొయ్య సఖ్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతో వాటిని కదిలింపనలరు. అంటే అదే విషయం, అదే గుర్తుంచుకోండి. తాము లోబడకుండా కానీ ఇతరులు లోబడవాలని యొక్క స్వభావం అలా ఉంటుంది. వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుంది, వాళ్ళ యొక్క నేచర్ అలా ఉంటుంది. 5వ వచనం, మనుషులకు కనబడ నిమిత్తం తమ క్రియలు చెయ్యుదురు, దీర్ఘపార్థన చేయుదురు అని ఉంటుంది. తమ రచ్చరేఖలు ఇలా కట్టుకుని వాళ్ళు మనుషులు ఎదుట మంచి మంచి బోధకులుగా ఈ రోజున కూడా మనం చూస్తున్నాం కదా. మీరు అర్థం చేసుకోవాలి, దైవ గ్రంథం మీ దగ్గర ఉందండి. ఈ గ్రంథం మీ దగ్గర ఉంది, మీరు పరిశీలించాలి. అందుకనే తెస్సలోనికలు ప్రతి పౌలు గారు అలా చెప్పిందో లేదు కూడా అనుదినము పరీక్షించుచున్నారట వాళ్ళు. యేసుప్రభు గారు చెప్పిన మాట చెప్తాను, సంఘానికి ఎలా ఉండాలో అన్న విషయం చెప్తాను. తర్వాత మనం ఎలా నడుచుకోవాలన్నది కూడా మనం ముగింతానని చెప్పాను. తర్వాత 8, 7, సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులని పిలవబుట్టకు కోరుదురంట. కొనుక్కుంటున్నారు పదాలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, అధికారాన్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు కాదు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల్లోనే ఉన్న వాళ్ళే పడిపోయిన వ్యక్తులుగా కనపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం సంఘంలో చూస్తే దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు కాదు వాళ్ళు, పైపెచ్చు అధికారాన్ని కొనుక్కిన అధికారాన్ని చలామణి చేస్తూ ఉంటారు. అందుకనే అదే పదాన్ని మనకు తాము లోబడకుండానే తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి ఇతరులు లోబడవాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారన్నమాట. రైట్. ఇంక ఇందులోనే 3వ పాయింట్, నేను 4వ పాయింట్లో 3 విషయాలు చెప్తున్నాను, 2 విషయాలు అయిపోయినాయి. 4వ పాయింట్లోనే లాస్ట్ 3వ విషయం ఏంటంటే, ఒక పదాన్ని నేను సామెతల గ్రంథాన్ని చదివి నేను ఈ యొక్క పార్ట్ 2Cలో నేను ముగిస్తున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సంఘం ఎలా ఉండాలో చెప్తున్నారు. పాపం చేసి వాళ్ళు ఎదుట మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. వాళ్ళు చెయ్యరు, పక్కోళ్ళు చేయమంటారు, వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు. చూడండి, మాతో కూడా రమ్ము. 11వ వచనం, 1వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనం. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీటకు పొంచి ఉందుము, నిర్దోషైన ఒకరిని పట్టుకున్నటకు దాగి ఉందము, పాతాళం మనుషులు మృంగివేయినట్లు వారిని జీవంతో మృంగివేయుదము, సమాధిలోనికి దిగువారు మృంగివేయబడినట్లు వారు పూర్ణ బలం తోడుగా మనము వారిని మృంగివేయదము రమ్మని వారు చెప్పినప్పుడు ఒప్పుకోకు. పలు విధమైన మంచి సత్తులు మనకు దొరుకును. 13, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము. మనస్సు పోలేదు, దోపుడుతో, అజేంద్రముతో. వాళ్ళు వెలుపల శుభ్రం చేసుకుంటున్నారండి, కానీ లోపల శుభ్రం లేదు ఈ పరిశైలు శాస్త్రులు. 14 వచనం, నీవు మాతో పాలనవాడై ఉండుము, మనందరికీ సంచోగుట్టే అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకము. నిజంగా ఈ 15వ వచనంలో మనం యవనస్తులైన ఎవరైతే ఉంటారో, సంఘములో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండి ఈ విషయాన్ని తెలుసుకుంటే సరిపోతుందండి. నేను ఇంక ముగించేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మనము దైవ గ్రంథంలో ఎంత మాట్లాడినా అంత తరగదండి. కాబట్టి ఇది మీకు చూడక బాగుంటుంది.
రాసుకుంటా బాగుంటుంది. 4 పాయింట్లు చెప్పాను. లాస్ట్ 4 పాయింట్లు 3 విషయాలు చెప్పాను. ఆ 3 విషయాల్లో లాస్ట్ విషయము ఇదిగో సామెతల గ్రంథము 1:15 నా కుమారుడు నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకును. అందుకని దుష్టుల ఆలోచనలు చెప్పున, దుష్టుల ఆలోచన చెప్పున నడవకన్నా భావం ఒకటే, ఇక్కడ చెప్పున కూడా భావం ఒకటే. కానీ ఆయన తండ్రి రాశారు, ఇదేం కుమారుడు రాశాడు. కుమారు గారు సొలొమోన్ మహారాజు గారు రాశారు. కానీ మనం సంఘములో ఇదిగో దేవుని యందు ఉంటున్నాం కాబట్టి, దేవుని యొక్క సంఘం యొక్క రూపురేఖలుగా మార్చిపడుతున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. పార్ట్ 2C కదా, పార్ట్ 2C డి తర్వాత ఇంకా అమూల్యమైన మాటలు మనం మాట్లాడుకున్నాం. అటు కృప దేవుడు మీకు మాకు మనందరికీ దయచేయుగాక. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకెవరైనా ఈ వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకి పంపించండి. అసలు దీని యొక్క భావం ఇంకా 7 విలాపాలు, 7 శ్రమలో 13వ వచనం కానించి 20 మత్తయి సువార్త 23వ అధ్యాయము 13 కానించి లాస్ట్ వచనాల వరకు కూడా 7 శ్రమలు కనపడతాయి, 7 విలాపాలు కనపడతాయి. విలువైన మాటలు మాట్లాడుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ ఆల్.